సంచలనం సృష్టించిన ముత్తూట్ ఫైనాన్స్ భారీ దోపిడీని పోలీసులు ఛేదించారు. గతేడాది చివర్లో క్రైమ్ రికార్డ్స్ లో సెన్సేషన్ గా నిలిచింది. ఇది సరిగ్గా 22 నిమిషాల్లో 42 కేజీల బంగారు నగలతో ఎస్కేప్ అయ్యారు దోపిడీ దొంగలు. సినిమాల్లో దోపిడీ సీన్లను తలదన్నేలా, అవసరమైతే ధూమ్ 4 సినిమాకు మంచి కథ దొరికిందనేలా జరిగింది రాబరీ. దొంగలు ఇలా పారిపోగానే విషయం ప్రపంచానికి తెలిసినా అప్పటికప్పుడు పోలీసులు రంగంలోకి దిగినా దొంగలు మాత్రం పారిపోయారు. మొత్తానికి వారిని పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్ర లాతూర్లో వారు దొరికినట్టుగా తెలుస్తుంది. ముంబై పారిపోతుండగా సైబరాబాద్ పోలీసులు వాళ్ళని పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. పారిపోతుండగా లాతూర్లో సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం 6 దొంగల్ని పట్టుకున్నట్లుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం మనం. 2016 ముగియడానికి ఇంకో 3 రోజులుందనగా జరిగిన ఈ దోపిడీ ఏడాది చివరిలో పోలీసులకు పెద్ద సవాల్ విసిరింది. సిబిఐ అధికారుల పేరు చెప్పి 42 కిలోల బంగారాన్ని ఈజీగా దోచుకుంది దొంగల ముఠ. ఎంత తెలివిగా నగల్ని దోచుకున్నారు, అంతకంటే తెలివిగా పోలీసుల్ని బోల్తా కొట్టిస్తూ ఎస్కేప్ అయ్యారు. ముత్తూట్ సిబ్బంది చెప్పిన ఆనవాళ్ల ప్రకారం బ్యాంకు లోపలికి వచ్చిన దోపిడీ దొంగల ఊహా చిత్రాలు గీశారు పోలీసులు. దోపిడీ దొంగలు వాడిన భాష, డ్రెస్సింగ్ పై పలు కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులకు పిచ్చెక్కిపోయింది. దొంగలు హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం మాట్లాడుతున్నట్లు తేలడంతో దోపిడీ దొంగల ముఠ ఏ ప్రాంతానికి చెందినదో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు పోలీసులు. ఎంత పక్క స్కెచ్ తో చేశారు దొంగలు. కనీసం దొంగల మొహన్ రంగుతో అయినా ఏ ఏరియానో గెస్ట్ చేద్దామన్నా అవకాశం లేకుండా పోయింది. ఒకడు పక్క నార్త్ ఇండియన్ లా తెల్లగా ఉంటే ఇంకొకడు చామన్ ఛాయ్తో, మరొకడు కాస్త నల్లగా ఉన్నాడట. పాత నేరస్తుల డేటాతో చూసినా ఎక్కడ ఈ పోలికలు మ్యాచ్ కాకపోవడంతో పోలీసులో టెన్షన్ పెరిగిపోయింది. మొత్తానికి 6 దొంగలను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. దాదాపు వారం గడిచిన తర్వాత 6 దొంగలను లాతూర్లో పట్టుకున్నారు. రైట్, ఈ కేసుకు సంబంధించిన వివరాలను మా ప్రతినిధి కమల్ ఫోన్ లైన్ అందిస్తారు. కమల్, చాలా త్వరగా పట్టుకున్నట్లుగానే అనుకోవాలి, చాలా కష్టపడ్డట్లుగా కనపడుతోంది. ఎలా జరిగింది, ఎలా పట్టుకున్నారు? లాతూర్లో పట్టుకున్నట్లుగా తెలిసిన వివరాలు ఏంటి? ఈ నెల 28వ తేదీన బీరంగూడలో ఉన్నటువంటి ముత్తూట్ ఫైనాన్స్ లో జరిగినటువంటి దోపిడీ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సైబరాబాద్ పోలీసులు ఎటకెలకు ఛేదించారు. మహారాష్ట్ర మీదుగా ముంబై పారిపోతున్నటువంటి సమయంలో లాతూర్ లో దోపిడీ దొంగల ముఠ పోలీసులకు చిక్కింది. దాదాపు 28వ తేదీ నుంచి దోపిడీ జరిగిన తర్వాత నిందితుల కోసం అటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో పోలీసు బృందాలన్నీ కూడా గాలింపు చేపడుతున్నాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ షాండిళ్లతో పాటు స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోని బృందం దోపిడీ దొంగల కోసం తీవ్రంగా గాలించింది. వీరంతా కూడా దోపిడీ జరిగిన తర్వాత కేవలం హైదరాబాద్ నుంచి కర్ణాటకకు రీచ్ అయ్యేంత వరకు కూడా సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డ్ అయ్యి, ఆ తర్వాత సీసీ కెమెరాల లింక్ కూడా కట్ అవడం, దోపిడీ దొంగలు తెలివిగా పోలీస్ టెక్నాలజీని ఉపయోగించుకొని, పోలీస్ టెక్నాలజీ అంతా కూడా తెలిసినటువంటి దొంగలు ఎక్కడ కూడా సెల్ ఫోన్ కూడా వాడకుండా తప్పించుకు తిరిగారు. మొత్తానికి స్కార్పియో, బ్లాక్ స్కార్పియో ఎటువైపు ప్రయాణించింది, రూరల్ ఏరియాల గుండా ఎక్కడెక్కడికి వెళ్ళింది అన్నది కూడా పోలీసులు బృందాలుగా ఏర్పడి అటు కర్ణాటక, మహారాష్ట్రలో జల్లెడబట్టారు. ఈ నేపథ్యంలోనే లాతూర్ నుంచి ముంబై పారిపోతున్నటువంటి దోపిడీ దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 6 దొంగల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. రేపు మీడియా ముందు నిందితుల్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొత్తానికి సైబరాబాద్ పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కేసులో కేవలం వారం రోజుల్లోపే నిందితుల్ని పట్టుకున్నారు. సైబరాబాద్ కమిషనర్ చాలా సీరియస్ గా తీసుకుని బృందాలను ఏర్పాటు చేసి రోజు ఇదే కేసుపై మానిటర్ చేస్తూ ఖచ్చితంగా వారం లోపు నిందితుల్ని పట్టుకోవాలి, లేదంటే ఎస్కేప్ అయిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా టీమ్స్ అన్నిటికీ కూడా సైబరాబాద్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా దోపిడీ దొంగల ముఠ పోలీసులకు చిక్కడంతో ఈ కేసు చిక్కుముడి వీడినట్టే అయింది. ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసు ఓ కొలిక్కి వచ్చిందనే చెప్పొచ్చు. ఎట్లాంటి సహాయం తీసుకున్నారు కమల్? అంటే వాళ్ళు బాగా పక్క స్కెచ్ వేసి దొంగలు పారిపోయారు. ఎవరు ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా, సీసీ కెమెరా ఫుటేజ్ లేకుండా, ఎవరిని గుర్తించకుండా, పాత దొంగలతో మ్యాచ్ అవ్వకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు పారిపోయారు కదా. ఎట్లా పట్టుకున్నారు పోలీసులు? ఎలా సాధ్యమైంది ఇది? ఇదంతా కూడా అంతర్రాష్ట్ర దొంగల ముఠా పని అని చెప్పి కూడా మొదటి నుంచి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ముత్తూట్ ఫైనాన్స్ లోకి వచ్చినటువంటి సందర్భంలో సిబిఐ అధికారులం అంటూ పరిచయం చేస్తున్నారు, తమను తాముగా పరిచయం చేస్తున్నారు. 4 కూడా సిబిఐ అధికారుల మాదిరిగా గెటప్ లో ఉండడం, ఒక అక్యూజ్డ్ తీసుకొచ్చినట్లుగా ముసుగేసి, ఒక దొంగను పట్టుకొచ్చినట్లుగా ముసుగేసి తీసుకురావడం, ఇదంతా కూడా ఇది అంతర్రాష్ట్ర ప్రొఫెషనల్ దొంగల ముఠా పని అని చెప్పి కూడా మొదటి నుంచి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దొరికినటువంటి దోపిడీ దొంగలు ఏ ముఠాకు సంబంధించినటువంటి వాళ్ళు అన్నది ఇప్పటికీ సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేయలేకపోతున్నప్పటికీ వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్ అఫెండర్స్ అని చెప్పి కూడా పోలీసులు గుర్తించారు.
మొత్తంగా తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేశారు. దోపిడీ దొంగలు వాడినటువంటి స్కార్పియో వాహనం కూడా, ఆ వాహనం నెంబర్ ప్లేట్ కూడా స్కూటర్ నెంబర్ ప్లేట్ ను పోలి ఉండడం, ఆ తర్వాత కర్ణాటక బార్డర్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడి నుంచి కూడా నెంబర్ ప్లేట్ ను తరచూ మారుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఓ దశలో స్కార్పియోను వదిలేసి పారిపోయే ప్రయత్నం కూడా చేశారు. సెల్ ఫోన్లు వాడకపోవడంతో ఎక్కడ కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా నిందితుల్ని గుర్తించేందుకు వీలు లేకుండా పోయింది. మరోవైపు నిందితుల్ని గుర్తిద్దాం, ప్రాంతం ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు, గతంలో గుల్బర్గాలో జరిగినటువంటి దోపిడీ, ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీకి సంబంధించినటువంటి నిందితులే ఇందులో పాల్గొన్నారా అన్న కోణంలో దర్యాప్తు జరిపినప్పటికీ కూడా పోలీసులకు ఎక్కడ ఆనవాళ్లు సిక్కలేదు. మొత్తంగా 6 దొంగలు లాతూర్ లో పట్టుబడడం, ముంబై పారిపోతుండగా లాతూర్ లో అదుపులోకి తీసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కమల్. మొత్తానికి వారం రోజుల్లో ఒక భారీ దోపిడీని, పక్కా స్కెచ్ తో వేసినటువంటి దోపిడీని పోలీసులు, సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పోలీసులు. ఎట్టకేలకు వారంలో ఛేదించి 6 దొంగల్ని పట్టుకున్నారు. మహారాష్ట్ర లాతూర్ లో వీరిని చాకచక్యంగా పట్టుకున్నట్లుగా తెలుస్తోంది.